అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా ఆర్ట్ అకాడమీ స్టూడెంటు సాహిత్ సాహిత్ 9th క్లాస్ చదువుతున్నాడు అబ్బాయి. గాంధీ జయంతిని పురస్కరించుకొని ఒక వినూత్నంగా గాంధీ బొమ్మను తయారు చేశాడు. 3725 రంగురాళ్ళను తీసుకొని 13 అంగుళాల పొడవు 10 అంగుళాల వెడల్పు గల డ్రాయింగ్ చార్టుపై 3 గంటల సమయం పాటు శ్రమిస్తూ క్రమంగా ఆ రంగురాలను అతికిస్తూ గాంధీ బొమ్మను అద్భుతంగా తయారు చేశాడు. దీన్ని పోర్ట్రేట్ చిత్రం అంటారు. దీన్ని అద్భుతంగా ఈ మైక్రో ఆర్టికల్ అద్భుతంగా వేశాడు. ఆ సాహిత్యకు నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను. మా ఆర్ట్ అకాడమీ స్టూడెంటు సాహిత్ సాహిత్ 9th క్లాస్ చదువుతున్నాడు అబ్బాయి. గాంధీ జయంతిని పురస్కరించుకొని ఒక వినూత్నంగా గాంధీ బొమ్మను తయారు చేశాడు. 3725 రంగురాళ్ళను తీసుకొని 13 అంగుళాల పొడవు 10 అంగుళాల వెడల్పు గల డ్రాయింగ్ చార్టుపై 3 గంటల సమయం పాటు శ్రమిస్తూ క్రమంగా ఆ రంగురాలను అతికిస్తూ గాంధీ బొమ్మను అద్భుతంగా తయారు చేశాడు. దీన్ని పోర్ట్రేట్ చిత్రం అంటారు. దీన్ని అద్భుతంగా ఈ మైక్రో ఆర్టికల్ అద్భుతంగా వేశాడు. ఆ సాహిత్యకు నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను. మా ఆర్ట్ అకాడమీ స్టూడెంటు సాహిత్ సాహిత్ 9th క్లాస్ చదువుతున్నాడు అబ్బాయి. గాంధీ జయంతిని పురస్కరించుకొని ఒక వినూత్నంగా గాంధీ బొమ్మను తయారు చేశాడు. 3725 రంగురాళ్ళను తీసుకొని 13 అంగుళాల పొడవు 10 అంగుళాల వెడల్పు గల డ్రాయింగ్ చార్టుపై 3 గంటల సమయం పాటు శ్రమిస్తూ క్రమంగా ఆ రంగురాలను అతికిస్తూ గాంధీ బొమ్మను అద్భుతంగా తయారు చేశాడు. దీన్ని పోర్ట్రేట్ చిత్రం అంటారు. దీన్ని అద్భుతంగా ఈ మైక్రో ఆర్టికల్ అద్భుతంగా వేశాడు. ఆ సాహిత్యకు నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.